First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చేటువంటి మనీని ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? మీరేం సజెస్ట్ చేస్తారు? రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే ఏంటంటే యాక్టివ్ వర్క్ చేయకపోయినా కానీ మన లైఫ్ స్టైల్ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా మన ఎక్స్పెన్సెస్ కి మనీ సెట్ చేసుకోవడం రిటైర్మెంట్ ప్లానింగ్. సో 60 years కావక్కర్లేదండి, ఎర్లీ రిటైర్మెంట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మెడికల్ ఇన్ఫ్లేషన్ ఇది ఆల్మోస్ట్ 14 to 15%, అంటే ఎవ్రీ 10 years కి 4 times పెరుగుతుంది. సో అది ఒక 30 years తర్వాత చూస్తే 30 lakhs అవుతుంది. బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే గూగుల్లో కొడతారు, టాప్ ఫండ్స్ వస్తాయి, ఆ టాప్ ఫండ్స్ లో పెట్టేస్తారు. సో అది చాలా పెద్ద మిస్టేక్. ఆ ట్యాక్స్ ని రిడ్యూస్ చేసుకోవాలంటే దానికి కూడా ఏమైనా ప్లానింగ్ అనేది ఉంటుందా? మనకి రూల్ ఏంటంటే 1.25 కన్నా ఎక్కువ ఉంటేనే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సో ఈ రెండు స్ట్రాటజీస్ క్రియేట్ చేయగలిగితే మనకున్న ఈ 12.5% ట్యాక్స్ని ఒక 7 to 8% రెడ్యూస్ చేయొచ్చు. అంటే రిటైర్ అయ్యే టైంకి చాలా మంది ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్లో ఉంటారు. రియల్ ఎస్టేట్ కానీ, ల్యాండ్స్ కానీ, అసెట్స్ అనేవి ఉంటాయి కానీ ఇన్కమ్ రాదు. అందులో క్యాష్ రాకుండా ఎంత ఆస్తి ఉన్నా కానీ ఈ రోజుల్లో అయితే అది వర్కౌట్ అవ్వదు. లవ్ని మనం ఈఎంఐలో కొనుక్కోవాలి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే ఎలా ఉండాలి? ఎక్కువగా నష్టపోకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? చేసేటువంటి తప్పులేంటి? వీటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్కారం అండి. నమస్తే కవిత గారు. సో రిటైర్మెంట్ అనగానే మనకు ఆ టైంలో వచ్చేటువంటి బోల్డన్ని డబ్బులు ఉంటాయి, పిఎఫ్ ఉంటాయి, బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి. వాటన్నిటిని ప్రాపర్గా ప్లానింగ్ అనేది చేసుకోవాలి. రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చేటువంటి మనీని ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? మీరేం సజెస్ట్ చేస్తారు? రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే మనీ కోసం కదండి. ఇప్పుడు అదేంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మోస్ట్లీ వస్తుంటుంది, బట్ ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో ప్రైవేట్ వాళ్ళకైతే కనుక రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అసలు ముందుగా జస్ట్ షార్ట్ కట్లో రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే ఏంటంటే మనం యాక్టివ్ వర్క్ చేయకపోయినా కానీ మన లైఫ్ స్టైల్ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా మన ఎక్స్పెన్సెస్కి మనీ సెట్ చేసుకోవడం రిటైర్మెంట్ ప్లానింగ్. సో అది 60 years వచ్చినప్పుడే చేసుకోవాలని అవసరం అయితే లేదు. సో 45 yearsలో కూడా రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవచ్చు. సో మనకి చాలామంది చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే రిటైర్మెంట్ ప్లానింగ్లో 60 years అనుకుంటారు. సో 60 years కావక్కర్లేదండి, ఎర్లీ రిటైర్మెంట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ రోజుల్లో ఫైర్ అనే కాన్సెప్ట్ చాలా పాపులర్ అవుతుంది. సో ఫైనాన్షియల్ ఇండిపెండెంట్, రిటైర్ ఎర్లీ. ఓకే. సో దాని అర్థం ఏంటంటే అసలు పని చేయకుండా ఉంటామని కాదు, సో మనకు నచ్చిన ప్యాషన్ ఉన్న దాంట్లోకి వెళ్ళటం. నాకు ఒక క్లయింట్ ఉన్నారు, ఆయన ఫార్మా ఎంప్లాయ్. ఓకే. సో ఒక డీసెంట్ పే వస్తుంటుంది. సో కానీ ఆయనకేంటంటే ఆ జాబ్ నచ్చదు, బట్ ఆయనకున్న లోన్స్, కమిట్మెంట్స్, వీటి వల్ల ఆ జాబ్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఆయన ప్యాషన్ ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్. సో అక్కడ ఆయన కనుక చేస్తూ ఉంటే ఆయనకి మోర్ హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ప్లాన్ చేసేటప్పుడు ఒక నెక్స్ట్ 10 yearsలో మనం మొత్తం కార్పస్ కనుక సెట్ చేసుకుంటే మీరు ఈ ఫార్మాలో ఎంత సంపాదిస్తున్నారో అంత మీరు మంత్లీ తీసుకోవచ్చు. సో అప్పుడు మీకు నచ్చిన ప్యాషన్ని మీరు తీసుకోవచ్చు. సో ఇలా ప్లాన్ చేయాలి ఫస్ట్. ఇంకోటి ఏంటంటే 60 years కోసమే కాకుండా నెక్స్ట్ అసలు మనకు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉంటుంది, సో దాని మీద కొట్టి కూడా ప్లాన్ చేయాల్సి వస్తుంది. సో మేజర్గా ఫస్ట్ చేసే మిస్టేక్స్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ మోస్ట్లీ మిస్ అయిపోతారు రిటైర్మెంట్ ప్లానింగ్లో. సో ఇప్పుడు ఏంటంటే ఒక 40 years పర్సన్కి జనరల్గా రిటైర్మెంట్ ప్లానింగ్ గుర్తొస్తుంది, లేదా 40 లేదా 50 yearsకి. అంటే నెక్స్ట్ 10 years అప్పుడు వాళ్ళకి అసలు జాబ్ ఉండదు, ఇంకా అప్పుడు ఇన్కమ్ ఉండదు, కాబట్టి ఎలా చేయాలని చెప్పేసి. బట్ మోస్ట్లీ చేసే మిస్టేక్ ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ పెరిగేదని మర్చిపోతారు. 10 years బ్యాక్ మనం ఎంత స్పెండ్ చేస్తున్నాం, ఇప్పుడు ఎంత స్పెండ్ చేస్తున్నాం, ఆ తర్వాత 10 yearsకి ఎలా ఉంటుంది. సో దీని అయితే మనం చూసుకోవాలి. అండ్ మెడికల్ ఇన్ఫ్లేషన్ మర్చిపోతారు. సో మెడికల్ ఇన్ఫ్లేషన్ మర్చిపోతే కనుక మన రిటైర్మెంట్ కార్పస్ అనేది అసలు కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది. ఈ ఇన్ఫ్లేషన్ గురించి చెప్తా అంటే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ఏంటంటే ఒక 10 years బ్యాక్ మనం ఒక నార్మల్ చిన్న కార్లో ఉన్నాం, ఇప్పుడు కొంచెం హై లెవెల్ కార్కి వెళ్తాం. సో ఇప్పుడు ఏంటంటే మన రిటైర్మెంట్ ప్లానింగ్లో కనుక మనం దీన్ని కనుక మిస్ చేస్తే ఏమైందంటే మనం ఇక తక్కువ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే మెడికల్ కాస్ట్. ఇప్పుడు ఈ రోజుల్లో ఒక కెట్రాక్ట్ సర్జరీ ఒక 1 lakh rupees ఉంటుంది. మెడికల్ ఇన్ఫ్లేషన్ ఇది ఆల్మోస్ట్ 14 to 15%, అంటే ఎవ్రీ 10 yearsకి 4 times పెరుగుతుంది. 4 times కాదు, 3 times పెరిగినాయి అనుకోండి. ఓ 40 years ఉన్న మన పర్సన్ కెట్రాక్ట్ అనేది నార్మల్ రిపేర్ లాంటిది. సో అది నాకు ఇష్యూ ఉంటేనే వస్తుంది, అది అన్నీ ఏం కాదు. సో అది ఒక 30 years తర్వాత చూస్తే 30 lakhs అవుతుంది. సో వీళ్ళు కనుక రిటైర్మెంట్ కార్పస్ నాకు 2 crores సరిపోతుంది అనుకున్నారు అనుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ సరిగ్గా తీసుకోలేదనుకోండి, జస్ట్ ఒక 10 lakhs పాలసీ తీసుకున్నారు. సో కెట్రాక్ట్కి 30 lakhs అయింది. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి వస్తే 60 lakhs అవుతుంది. సో 10 lakhs ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది, మిగిలిన 50 lakhs వీళ్ళ కార్పస్లోంచి తీయాలి. ట్రూ. సో
మన మెడికల్ ఇన్ఫ్లేషన్ అండర్ ఎస్టిమేట్ చేసినా, మన లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అండర్ ఎస్టిమేట్ చేసినా కానీ రిటైర్మెంట్ అప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది చేసేది ఏంటంటే రిటైర్ అయ్యే టైంకి చాలామంది ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్లో ఉంటారు, రియల్ ఎస్టేట్ కానీ ల్యాండ్స్ కానీ. సో వాళ్ళు ఏంటంటే అసెట్స్ అనేవి ఉంటాయి కానీ ఇన్కమ్ రాదు అందులోంచి. ఆస్తులు ఉండడానికి కోటాను కోట్లు ఉంటాయి, బట్ రూపాయి ఆదాయం కూడా రాదు. సో ఒక రిటైర్ అయిన పర్సన్, సో ఇప్పుడు 60 years అయ్యారు, రిటైర్ అయ్యారు అనుకుందాం. సో మొత్తం ఆస్తి మొత్తం ఇలాంటి వాటిలోనే, రియల్ ఎస్టేట్ వాటిలోనే ఉంది, ఇన్కమ్ జనరేట్ అవ్వట్లేదు మంత్లీ. అప్పుడు ఆయన మంత్లీ ఆయన ఖర్చుల కోసం ఎవరిని అడగాలి? కొడుకుని కూతురుని అడగాల్సి వస్తుంది. ట్రూ, అదంతా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఒక మనవరాలు వచ్చారు, కొంచెం క్యాష్ గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, దాన్ని కూడా పోయి కొడుకుని అడుగుతారా? మొన్న ఒక కేసు చూశాను. సో ఆయనకు ఉండడానికి దాదాపు 8 crores అసెట్స్ ఉన్నాయి, బట్ మొత్తం రియల్ ఎస్టేట్లోనే పెట్టాడు. ఫిక్స్ చేసి పెట్టేశారు. ఇంకా స్థలాలు 10 acres ఉన్నాయి, కొన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఓన్ హౌస్. నాకేంటి దర్జాగా ఉండొచ్చు అనుకున్నాడు. ఒక 2 years పెరిగిన తర్వాత వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ వచ్చారు, బర్త్డేకి డ్రెస్ కొని పెట్టాలంటే 5,000 ఆయన దగ్గర లేవు. అది కూడా వాళ్ళ కొడుకున్నాడు, అది వాళ్ళ కోడలు చూసింది. కూతురుకు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? కొని ఇవ్వడానికి కూడా డబ్బులు లేకుండా. సో వాళ్ళు ఇది ఫీల్ అయ్యి నా దగ్గరికి వచ్చారు, నేను ఇలా మేనేజ్ చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి. సో మనకేంటంటే రిటైర్ అయ్యే టైంకి అట్లీస్ట్ ఒక 20% అయినా కానీ క్యాష్ జనరేట్ చేసే వాటిలో పెట్టాలి. ఒక సెకండ్ హౌస్ ఉంది, రెంట్ వస్తుంది, ఎవరు అడిగారు కదా, మనకి రెంట్ వస్తుంది కాబట్టి మనకి డైలీ నీడ్స్ సరిపోతాయి. లేదా ఒక ఎఫ్డీ చేసి దాని నుంచి మంత్లీ ఇన్కమ్ తీసుకోండి. మ్యూచువల్ ఫండ్లో SWP పెట్టండి, సో దట్ మీకు మంత్లీ క్యాష్ అనేది రావాలి. క్యాష్ రాకుండా ఎంత ఆస్తి ఉన్నా కానీ ఈ రోజుల్లో అయితే అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఈవెన్ ఈరోజు పిల్లలకు కూడా నువ్వేమిస్తావు వస్తే అదే చూస్తారు. లవ్ని మనం ఈఎంఐలో కొనుక్కోవాలి. సో ఇప్పుడున్న కమర్షియల్ డేస్లోనే ఉన్నాం. సో వస్తే ఏమిస్తారు, ఆ తాత వస్తే గిఫ్ట్లు ఇస్తారు, కొని పెడతారంటే అలా ఉంటేనే పిల్లలు వస్తున్నారు. సో మనం కూడా దానికి ట్రెండ్ తగ్గట్టు చేంజ్ అవ్వాలి. సో రిటైర్మెంట్ దగ్గర పడే టైంలో మోస్ట్లీ మనం ఏం చేయాలంటే ఒక 20% అయినా కానీ మనం ఫిక్స్డ్ అసెట్స్ని మనకి ఇన్కమ్ జనరేట్ చేసే వాటిలో పెట్టుకోవాలి. మిగిలిన 80% ఫిక్స్డ్ ఉన్నా నో ప్రాబ్లం. ఇన్కమే లేకపోతే కనుక ఆ టైంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి లైఫ్ ఎక్స్పెక్టెన్సీని మిస్ అవటం. మనకి ఇండియాలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత మేడం? ఆల్మోస్ట్ 60 above. కరెంట్లీ వచ్చేసరికి ఒక 72 ఉంటుంది. సో ఈ 72 years అంటే మనకి 1960sలో చూసుకుంటే 40 ఉంది. ఒక 20 years తర్వాత చూసుకుంటే సరికి 50 వైపు వచ్చింది, అంటే 1980sకి. 2000కి వచ్చేసరికి 60 వచ్చింది. 2020లో కోవిడ్ అప్పటికే 70 వచ్చింది, బట్ కోవిడ్ వల్ల కొంచెం పడి మళ్ళీ ఇప్పటికి 2025కి 72 ఉంది. సో మనకి ఈ ట్రెండ్ ఏం చేస్తుందంటే ఎవ్రీ 20 yearsకి అట్లీస్ట్ 10 years అనేది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది. సో ఇప్పుడు 40 years పర్సన్ కనుక ప్లాన్ చేసుకునేటప్పుడు నాకు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 ఉంది కాబట్టి నేను నెక్స్ట్ 10 years అంటే 30 yearsకి నేను ప్లాన్ చేసుకుంటా అంటే ఆయన రిటైర్మెంట్ వచ్చేసరికి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 80 అవుతుంది. సో ఆయన లైఫ్ స్టైల్కి వచ్చేసరికి అది ఇంకా 85 కూడా అవ్వచ్చు. అదేంటండి ఇంత అవుతుందా అంటారు. అసలు నమ్మరు ఫస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది అంటే. అప్పుడు పూర్వం లేదు కదా అంటారు. పూర్వం ఎందుకు లేదంటే దర్ ఇస్ మెడికల్ అడ్వాన్స్మెంట్ లేదు, ఇన్ని ఫెసిలిటీస్ లేవు. అండ్ ఇంకోటి ఏంటంటే అప్పుడు కొంచెం కరువులు ఇవన్నీ వచ్చేవి. సో ఫుడ్ గ్రెయిన్స్ యాడిక్వేట్గా ఉండేవి కావు. సో ఇండిపెండెన్స్ వచ్చిన స్టార్టింగ్లో అంతా ఒక నెక్స్ట్ 40 years అదే సిచ్యువేషన్ ఉండేది ఇండియాకి. బట్ గ్రీన్ రెవల్యూషన్ తర్వాత నుంచి ఇవన్నీ మారిపోయాయి. ఫుడ్ గ్రెయిన్స్ మంచిగా అవైలబుల్లోకి వచ్చాయి, అండ్ మనకి మెడికల్ అడ్వాన్స్మెంట్ కూడా వచ్చింది. ఈవెన్ కోవిడ్కి మనకి వ్యాక్సిన్ ఫాస్ట్ ఫేజ్లో జస్ట్ 3-4 monthsలో తయారు చేశారు. నార్మల్గా అయితే ఒక వ్యాక్సిన్ తయారు చేయడానికి 20 years పడుతుంది. అంత రీసెర్చ్ పెట్టాలి దాని మీద. కానీ మనకి మెడికల్ అడ్వాన్స్మెంట్ వచ్చి మనకి ఫాస్ట్గా తయారు చేస్తున్నారు. సో ఈవెన్ మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ మెడిసిన్ మీద అయితే బతికిస్తున్నారు. సో ఈ రోజుల్లో 20 years 30sలో కూడా డయాబెటీస్ బీపీస్ వస్తున్నాయి. బట్ హీ విల్ సర్వైవ్ మెడికేషన్ మీద పెట్టి. పూర్వం అది లేదు. బట్ ఈ విషయాన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తారు. అసలు ఫస్ట్ ఏంటంటే చాలామంది నా దగ్గర వచ్చి మాట్లాడేటప్పుడు అసలు యాక్సెప్ట్ చేయరు దాన్ని. అంతెందుకు ఉంటుంది అంటారు. ఒకసారి చూస్తే తెలుస్తుంది, అబ్జర్వ్ చేస్తూ ఉంటే ట్రెండ్ని. మన చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎంతమంది ఉన్నారు, సో పెన్షనర్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంకెందుకండి మూవీ ఇండస్ట్రీలో చూసినా తెలుస్తుంది. సో 70+ యాక్టర్స్ ఎంతమంది ఉన్నారు, ఒకప్పుడు ఎంతమంది ఉన్నారు. సో ఇదంతా కంపేర్ చేసినా తెలుస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే అది మనకే పనికొస్తుంది అనేటువంటి ఆలోచన స్పృహ పెట్టుకుంటే
ఇప్పుడు ఏంటంటే ఈ మిస్టేక్ కనుక చాలామంది చేసేది ఏంటంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మిస్టేక్. ఎక్కువ కాలం ఉంటామన్న విషయాన్ని మర్చిపోయి తక్కువ ఒక 10 yearsకో 15 yearsకో ప్లాన్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే 60 నుంచి 70 వరకు వెళ్ళేసరికి ఆ కార్పస్ మొత్తం అయిపోతుంది. కార్పస్ మొత్తం అయిపోయేసరికి నెక్స్ట్ 10 years 15 years ఎలా ఉండాలి, ఆ విషయాన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్తాను. సో ఇక్కడ నుంచి ఒక 20 years తర్వాత ఒక 2 crore కార్పస్తో రిటైర్ అయ్యారు అనుకున్నాం ఒక పర్సన్. ఓకే. సో అవి కేవలం రెంట్కి రైస్ అండ్ వెజిటేబుల్స్ కొనుక్కోడానికి సరిపోతాయి, దాని నుంచి వచ్చే పెన్షన్. సో ఈ రోజుల్లో హైదరాబాద్ లాంటి సిటీలో 15,000 రెంట్ అనుకోండి, 15,000 ఎక్స్పెన్సెస్, అంటే మొత్తం 30,000. అంటే ఎవ్రీ 10 yearsకి ఇన్ఫ్లేషన్ 7% ఉంటుంది, ఎవ్రీ 10 yearsకి డబుల్ అవుతాయి. 30 కాస్త నెక్స్ట్ 2035కి 60,000 అవుతుంది, 2045కి 1,20,000 అవుతుంది. మీరు ఈ 2 crores తీసుకెళ్ళి స్టేట్ బ్యాంక్లో ఎఫ్డీ చేస్తే ఇప్పుడున్న 6% ప్రకారం చూస్తే వాళ్ళు 1,00,000 ఇస్తాడు. ఫ్యూచర్లో ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్లు పడుతుంటాయి, దాన్ని మిస్ చేస్తారు. సో మీరు ఫస్ట్లో అడిగారు కదా క్వశ్చన్. సో మనకి మొత్తం రిటైర్మెంట్ అయినప్పుడు ఒక లంసమ్ వస్తే ఏం చేయాలని. ఫస్ట్ ఏంటంటే ఈ ఎఫ్డీస్ వాటి మీద లాంగ్ టర్మ్ బెట్ చేయకూడదు. ఓకే. సో ఇవేంటంటే ఎఫ్డీస్ 2000 ఆ టైంలో 12-13% ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసరికి 25 yearsకి వచ్చేసరికి సగానికి సగం పడిపోయి 6-7% ఉన్నాయి. నెక్స్ట్ 25 yearsలోకి వచ్చేసరికి 3-2 కూడా రావచ్చు. ఓకే. సో ఎఫ్డీ రేట్లు అన్నీ పడుతూ ఉంటాయి. డెవలపింగ్ ఎకానమీ ఎఫ్డీలో ఎప్పుడు ఎక్కువ రేట్లు ఇప్పుడు. సో ఈ విషయాన్ని మర్చిపోయి మొత్తం నేను ఎఫ్డీ మీద పెడతా అంటే ఏమవుతుందంటే మనకు ఖర్చు ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ కొంచెం పెరుగుతుంది. సో నేను సింపుల్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తాను కానీ ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి మెడిసిన్ కాస్ట్ అన్న అవుతుంది. సో అక్కడన్నా కానీ కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు నాకు ₹1,00,000 ఉన్నాయి, నేను ఎఫ్డీ చేసేస్తాను, నాకు మంత్లీ ఒక 50,000 వడ్డీ వస్తుంది అనుకోండి. బట్ డౌన్ ద లైన్ ఏమవుతుందంటే మనకు ఖర్చు పెరుగుతూ ఉంటుంది, ఎఫ్డీ ఇంట్రెస్ట్ రేట్లు పడిపోతూ ఉంటాయి. ఒక 10 ఏళ్ళ తర్వాత చూస్తే వాడు 50,000 ఇవ్వకుండా 35,000 ఇస్తాడు. మనకి ఈరోజు కాస్ట్ ఒక 20,000 ఉంటే అది పోయి 10 yearsకి 40,000 అవుతుంది. మిస్ మ్యాచ్ అవుతుంది. సో ఉన్న కార్పస్ నుంచి తీయాల్సి వస్తుంది. ఫస్ట్ ఏంటంటే మీ కార్పస్ని ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ వచ్చే వాటిలో పెట్టాలి. సో అలా ఉంటేనే మనకి సేఫ్టీ ఉంటుంది. ఒకటి ఏంటంటే మీకు ఏమన్నా సెకండ్ హౌస్ కొన్ని దాన్ని రెంట్కి ఇవ్వండి. సో దట్ రెంట్ అనేది ఇన్ఫ్లేషన్ ప్రకారం పెరుగుతుంది. అది కూడా కావాలంటే మేజర్ సిటీస్లోనే వర్కౌట్ అవుతుంది. సో నేను ఊళ్ళో ఉన్నాను అంటే ఊళ్ళో రెంట్కి ఇచ్చినా అంత రాదు. హైదరాబాద్, వైజాగ్ ఇలా కొంచెం సిటీస్లో అయితే అది మీకు వర్కౌట్ అవుతుంది. ఇంకా అది లేని పక్షంలో కమర్షియల్ ప్రాపర్టీస్ చూసుకోండి రెంట్కి. సో దట్ కమర్షియల్ ప్రాపర్టీస్ అయితే కొంచెం హయ్యర్ రెంట్ వస్తుంది నార్మల్ రెసిడెన్స్ కన్నా. సో అది కూడా కొంచెం హై గ్రోత్తోనే వెళ్తుంది. ఇంక ఇది కూడా లేదు అంటే కనుక దెన్ గో ఫర్ అన్ మ్యూచువల్ ఫండ్ ఆప్షన్. సో మ్యూచువల్ ఫండ్లో మీరు పెట్టేసి SWP తీసుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే మీ కార్పస్ కూడా ఎవ్రీ 10 yearsకి డబల్ అవుతుంది. మీరు మంత్లీ పెన్షన్ తీసుకుంటున్నా కానీ 1 crore పెట్టారు, మీరు 50,000 రూపీస్ పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు ఎవ్రీ మంత్. ఓ 10 years తర్వాత మీ కార్పస్ 2 crores అవుతుంది. సో మన ఖర్చులు పెరుగుతాయి. 2 crores మీద మళ్ళీ 1 lakh తీయచ్చు పెన్షన్. సో మన ఖర్చులు పెరిగేటట్లే మనకున్న పెన్షన్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు అలాంటి వాటిని పెట్టుకోవాలి. అలా కాకుండా ఫిక్స్డ్గా వచ్చాయి లేదా పడిపోయే వాటిలో ఎఫ్డీస్ వాటిలో పెట్టారనుకోండి. ఈవెన్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో కూడా అగ్రెసివ్గా పెడతారు. దాని ఇంట్రెస్ట్ రేట్లు అనేది గవర్నమెంట్ డబ్బులు అవసరం లేదంటే తగ్గిస్తుంది. కోవిడ్ టైంలో తగ్గించింది. కోవిడ్ టైంలో జనాలందరూ మళ్ళీ తిరిగి బ్యాంకులకు పట్టుకొచ్చారు. లోన్లు ఎవరూ తీసుకోలేదు, బిజినెస్లు నడవలేదు కాబట్టి. సో ఆ టైంలో గవర్నమెంట్ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంది, వెంటనే ఇంట్రెస్ట్ రేట్లు అనేది తగ్గించింది. రేపు ఫ్యూచర్లో ఇలాంటి సిచ్యువేషన్లో వస్తుంటే కనుక ఇంట్రెస్ట్ రేట్లు అనేది తగ్గిపోతాయి. సో దాని మీద ఎక్కువ బెట్ అనేది చేయకూడదు. కొంత సేఫ్టీ కోసం పెట్టుకుంటే ఓకే, మనకు 100 రూపీస్లో ఒక 20% అలాంటి వాటిలో పెడితే ఓకే. బట్ మొత్తం వాటి మీద పెడితే కనుక రేపు డౌన్ ద టైం ఏమవుతుందంటే మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతూ ఉంటుంది. అది పెరిగి మనకి వచ్చే ఇన్కమ్ అనేది తగ్గిపోతే కనుక ప్రాబ్లం అవుతుంది. సో ఎంత ఎర్లీగా మనం స్టార్ట్ చేసి ఆ రిటైర్మెంట్ కార్పస్ని అంత తొందరగా తీసుకుంటే కనుక మనకు ఎంత బెటర్ టైం వస్తుంది. సో 30 years పర్సన్ స్టార్ట్ చేసాడు, ఒక 40 years 50 yearsలో రిటైర్మెంట్ ప్లానింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, కార్పస్ అంతా వచ్చేస్తుంది. సో దట్ ఆయన 1 year లేట్ చేసినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే 50sలో ఉంటారు కదా, దే కెన్ ఏబుల్ టు వర్క్. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 60 దాటిన తర్వాత ఓల్డ్ అనుకుంటున్నారండి. బట్ ఈ రోజులు ఏంటంటే యంగ్ ఓల్డ్, ఓల్డ్ ఓల్డ్ అని 2 కాన్సెప్ట్స్ వస్తున్నాయి. అంటే ఏంటంటే మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగటం, కొంచెం హెల్త్ అవేర్నెస్ పెరగటం వల్ల ఏంటంటే కొంచెం 60 తర్వాత కూడా వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. మన ప్రైమ్ మినిస్టర్ ఈ 70+, ఆంధ్ర చీఫ్ మినిస్టర్ 70+, 75th బర్త్డే మొన్నే జరిగింది. బట్ వాళ్ళ ఫిట్నెస్ చూస్తుంటే
యంగ్ వాళ్ళకన్నా ఎక్కువ ఫిట్నెస్తో ఉన్నారు. సో ఆ హెల్త్ అవేర్నెస్ పెరిగినప్పుడు ఏమిటంటే ఈ 60 తర్వాత కూడా వర్క్ చేస్తారు. సో 60 to 18 ఏమంటారంటే యంగ్ ఓల్డ్ అంటున్నారు. సో ఈ టైంలో ఏంటంటే అంత అగ్రెసివ్గా చెప్పినా దే విల్ ఏబుల్ టు డూ సమ్ వర్క్స్. సో ఇప్పుడు ఏంటంటే 80+ తర్వాత ఇంకా పూర్తిగా ఓల్డ్ లాగా ఫీల్ అవుతున్నారు. అప్పుడు కొంచెం డిపెండెన్సీ అనేది అప్పుడు డిపెండెన్సీ వస్తుంది. సో ఈ 60 to 80 కూడా కొంచెం వర్క్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దాన్ని కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేస్తే బెటర్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేస్తే ఏంటంటే మనకు ఒకవేళ తప్పు చేసినా కానీ టైం ఉంటుంది. సో 30 years పర్సన్ చేశాడు, స్టార్ట్ చేశాడు, ఆయన ఒక ఎస్టిమేషన్ చేసుకున్నాడు నాకు ఒక 3 crores సరిపోతుందని చెప్పేసి. ఒక 3 years or 4 years తర్వాత నీకు 3 సరిపోదు, ఇంకొంచెం పెంచాలంటే ఓకే 30 years పర్సన్ 34, 35 అవుతుంది కాబట్టి ఇంకా టైం ఉంటుంది. హీ కెన్ డూ ద మోడిఫికేషన్. అదే 50 years పర్సన్ స్టార్ట్ చేశాడు, ఆయనకు ఒక 2 crores సెట్ అవుతుంది అనుకున్నాడు, అది 2 కాదు 3 అని తేలింది అనుకోండి, ఇంకా 5 ఏళ్ళే ఉంటుంది. 5 ఏళ్ళలో ₹1 కోటి ఇంకా ఎక్స్ట్రా ఖర్చు క్రియేట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆ కార్పస్ అనేది ఇన్కమ్ వచ్చేటట్లు పెట్టుకోవాల్సి వస్తుంది. సో నువ్వు ఇన్కమ్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను చూశాను కొన్ని కేసెస్లో ప్రాపర్టీ కొనేస్తారు, కొనేసి పిల్లలకి ఇచ్చేస్తారు. ఆ ఇచ్చిన కొంతకాలం బాగా సాటిస్ఫాక్షన్గా ఉంటారు, తర్వాత నుంచి డైలీ మామూలుగా వీళ్ళకి డబ్బులు అవసరం వస్తుంది, వీళ్ళు వాళ్ళని అడగాలి, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు అడగటానికి. అవతల ఉన్నాడేమో కొంచెం వాడి టెన్షన్లో వాడు ఉంటాడు, వాడి ఆఫీస్ వర్క్స్లో వాళ్ళు. సో ఇదంతా మిస్మేనేజ్మెంట్ అనేది వస్తుంది. అదే మీరు మెర్లీగా చూసి కొంచెం బెటర్గా ప్లాన్ చేసుకొని మీరు ఇన్కమ్ వచ్చే వాటిలో పెట్టుకుంటే రిటైర్ అయ్యేటప్పుడు మీరు ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు, ఇబ్బంది పడకుండా ఉండొచ్చు. మనం చూస్తుంటాం పెన్షనర్స్ లైఫ్ స్టైల్. సో వాళ్ళకి గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది, సో వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారు, వాళ్ళకి సొసైటీలో ఒక రెస్పెక్ట్ వస్తుంది. అలా కాకుండా పెన్షనర్ అవుతే వీళ్ళు అసలు జనరల్గా బయటికి కూడా రారు. వీళ్ళు ఇంకా ఖర్చు అవుతుందని చెప్పేసి బయట తిరగడం తగ్గిస్తూ ఉంటారు, ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళాల్సి వస్తుంది, గిఫ్ట్ ఇవ్వాల్సి వస్తుందని అవన్నీ తగ్గిస్తూ ఉంటారు. అండ్ వీళ్ళకి కూడా ఏమన్నా హెల్త్ ఎమర్జెన్సీ అయితే ఇంట్లో వాళ్ళు స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ అయితే నో ప్రాబ్లం, బట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే ప్రాబ్లం వస్తుంది. ట్రూ. సో అందుకనే మొత్తం మన రిటైర్ అయ్యే టైం కల్లా సో ఒక హెల్త్ పాలసీ అనేది కాంక్రీట్గా తీసుకోవాల్సి వస్తుంది. అది కూడా నెక్స్ట్ 20 yearsకి ఎంత మెడికల్ ఖర్చు అవుతుంది దాని ప్రకారం చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇన్కమ్ జనరేటింగ్ ఆప్షన్స్లో పెట్టాలి, అంతేగాని వాల్యూ పెరిగే వాటిలో పెట్టకూడదు. వాల్యూ పెరిగితే నీకేం ఉపయోగం ఉండదు, అది పేపర్ మీద వాల్యూ పెరుగుతుంది, నువ్వు ఎప్పుడు అమ్మనంత వరకు నీకు అది క్యాష్గా రాదు. మనకి ఇమీడియట్ అవసరాలు అనేది తీరాలి. ఇంకోటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు స్టార్ట్ చేయాలి. సో రిటైర్మెంట్ అనేది చాలా కాంప్లికేటెడ్ థింగ్. సో మనకి ఫ్యూచర్లో చేంజెస్ చాలా వస్తూ ఉంటాయి. సో ఇది ఒక కేసు ఏంటంటే మేము ఒక పర్సన్కి ప్లాన్ చేసాం రిటైర్మెంట్ ప్లానింగ్. సో ఆయన 27 years అప్పుడే స్టార్ట్ చేసాం. ఓకే, హీ హ్యాస్ 1 kid. సో దాంతోనే ప్లాన్ చేస్తూ వచ్చాం. మన 32 అప్పుడు ఆయన జస్ట్ April 1st weekలోనే మళ్ళీ ప్లానింగ్ వచ్చినప్పుడు హీ హ్యాస్ 2nd kid. సో ఇది ఫస్ట్ టైం ప్లానింగ్ చేసేటప్పుడు డిస్కస్ చేయలేదు. సో ఇలాంటివన్నీ మనకి ఏంటంటే ఎర్లీగా స్టార్ట్ చేసేటప్పుడు మేనేజ్ చేసుకోవడానికి కుదురుతుంది. ఇంకోటి ఏంటంటే పిల్లలకు పెళ్ళిళ్ళు రావచ్చు. కొంతమంది ఏంటంటే 60+ వాళ్ళకి తర్వాత కూడా వాళ్ళ ఏజ్ 60 తర్వాత కూడా పిల్లలకి ఇంకా డిపెండెన్సీ ఉంటుంది, వాళ్ళు మాస్టర్స్ చేయటము లేకపోతే ఇంకా జాబ్లో సెటిల్ అవ్వకపోవడం ఇలాంటివి కూడా జరుగుతుంది, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాల్సి వస్తుంది, ఆ టైంలో మనీ కావాల్సి వస్తుంది. సో ఇవన్నీ మనకి ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంటే మొత్తం కాంక్రీట్గా ప్లాన్ చేసుకోవడం కుదురుతుంది. ఒక స్ట్రాటజీ, ఒక ప్లానింగ్తో ముందుకెళ్ళాలి. సో ఇప్పుడు సాయిరామ్ గారు చాలా వరకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ మెల్లిమెల్లిగా పెరుగుతున్నట్టుంది. అలా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు బెస్ట్ ఏంటి, అసలు బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అంటే మన రిక్వైర్మెంట్ బట్టి ఉంటుందండి. సో నేను సేఫ్గా ఆడాలనుకుంటున్నాను, సో నాకు ఒక రకమైన మ్యూచువల్ ఫండ్ ఉంటుంది. మీరేం కొంచెం అగ్రెసివ్గా రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు, మీకు ఒక రకమైన ఉంటుంది. సో ఇవన్నీ పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది, అందుకని ఇది పర్సనల్ ఫైనాన్స్ అయింది. సో అందరికీ కలిపి ఒకే సొల్యూషన్ అయితే ఉండదు. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఏంటంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే గూగుల్లో కొడతారు, టాప్ ఫండ్స్ వస్తాయి, ఆ టాప్ ఫండ్స్లో పెట్టేస్తారు. సో అది చాలా పెద్ద మిస్టేక్. సో మీరు ఈ రోజు ఉన్న టాప్లో ఫండ్లో పెడితే ఇది ఆల్రెడీ ఈ రోజు టాప్ అయిపోయింది, అది మీకు మనీ నెక్స్ట్ 10 years తర్వాత 5 years తర్వాత కావాలి. సో నెక్స్ట్ 5 yearsలో టాప్ ఉండే ఫండ్లో పెట్టాలి, ఈ రోజు టాప్లో ఉన్న ఫండ్లో పెట్టాలా? ట్రూ. సో ఈ రోజు ఉన్నది పెడితే కనుక అది నెక్స్ట్ 5 years తర్వాత టాప్లో ఉండకపోతే మనకి అనుకున్న గ్రోత్ రాకపోవచ్చు. ఇప్పుడున్న ఫ్లక్చువేషన్స్లో అది ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియదు. అంటే ఫండ్స్ ఏమవుతాయి అంటే సైక్లికల్గా ఉంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చింది నెక్స్ట్ రాకపోవచ్చు.
ప్రెసెంట్ మార్కెట్ హిస్టరీ మొత్తం చూసుకుంటే కనుక ఒక ఫండ్ కన్సిస్టెంట్గా 3 times టాప్గా ఎప్పుడు రాలేదు. ఓకే. సో ఇప్పుడు మనం ఏంటంటే మన రీసెర్చ్ మొత్తం గూగుల్లో చూస్ చేస్తాం. సో ఆ టైంలో ఓకే టాప్ వచ్చింది, బాగానే వచ్చింది, లాస్ట్ ఇయర్ సెకండ్ వచ్చింది, పెట్టేస్తాం. ఇది ఎవడైతే 5 years ముందు దాంట్లో పెట్టాడో 10 years ముందు దాంట్లో పెట్టాడో వాళ్ళకి వస్తుంది. అంతేగాని నువ్వు ఇప్పుడు పెడితే ఏమవుతుంది, నెక్స్ట్ పడిపోతుంది. దట్ హ్యాస్ హ్యాపెండ్. మన మార్కెట్ ఫ్లక్చుయేషన్స్లో మిడ్ క్యాప్లో ఫేమస్ మిడ్ క్యాప్ అని మోతీలాల్ ఫండ్, దాంట్లో చాలామంది పెట్టారు. మన మార్కెట్ ఫ్లక్చుయేషన్ అప్పుడు దాని రిస్క్ చూసుకోలేదు, అది మిడ్ క్యాప్ ఫండ్ ఎక్కువగా పడుతుంది, అది హెవీగా లాస్ అయింది. ఓకే. సో ఏంటంటే ఫస్ట్ ఏంటంటే డోంట్ ఇన్వెస్ట్ ఇన్ టాప్ ఫండ్స్. కొంచెం 4th, 5th, 6th కన్సిస్టెన్సీ ఉన్న ఫండ్స్ ఏమైనా సెలెక్ట్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అంటే దానికి ఒక బెంచ్ మార్క్ ఇస్తారు. ఒక ఫండ్ యావరేజ్గా ఇంత % రిటర్న్ ఇస్తుంది, ఓకే, 12% రిటర్న్ ఇస్తుంది. సో ఒక ఫిక్స్డ్ టైం తీసుకోండి, ఒక 3 yearsలో ఎంత ఇచ్చింది, 5 yearsలో ఎంత ఇచ్చింది, 7 yearsలో ఆ ఫండ్ ఎంత ఇచ్చింది, అది 12 కన్నా ఎక్కువ ఇస్తుంది అనుకోండి, అది కన్సిస్టెంట్గా ఇస్తుంది. సో దాని మీద బెట్ చేయండి. సో 12% ఎవ్రీ ఇయర్ మీకు రిటర్న్ వస్తూ ఉంటే మీ మనీ 6 yearsలో డబల్ అవుతుంది. సో బెటర్ కాంపౌండ్ అక్కడ మీకు వర్కౌట్ అవుతుంది. సో మనకి మోస్ట్లీ ఈక్విటీస్లోనే ఇంత రిటర్న్ వస్తుంది. లాంగ్ టర్మ్లో తీసుకుంటే రియల్ ఎస్టేట్లో రాదు, మనకు గవర్నమెంట్ బాండ్స్లో రావు, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో రావు, గోల్డ్లో కూడా అంత లాంగ్ రన్లో రాదు. ఓకే. సో ఈ లాంగ్ రన్లో మనకి 12% వస్తుందంటే ఎవ్రీ 6 yearsకి మనకి డబల్ అవుతుంది. సో కన్సిస్టెంట్గా ఉండే రిటర్న్ ఇచ్చే ఫండ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకి ఏ కేటగిరీ ఆఫ్ ఫండ్ కావాలి. మీరు కనుక ఫస్ట్ టైమర్స్ లేదా కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, మార్కెట్లోకి అప్పుడే ఎంటర్ అవుతున్నారు, గో ఫర్ అండ్ హైబ్రిడ్ ఫండ్స్. మీరు ఈక్విటీని అప్పుడే ట్రై చేయదు. ఓకే. ఈక్విటీ ఏంటంటే అదొక రోలర్ కోస్టర్ రైడ్ తీసుకెళ్తుంది. మిమ్మల్ని ఒకేసారి పైకి తీసుకెళ్తుంది, అక్కడి నుంచి ఒకేసారి కింద పడేస్తుంది. అంటే మిగతా అసెట్స్ కూడా అలానే చేస్తాయి, కాదు దాంట్లో నెత్తి మీద ప్రైస్ ట్యాక్స్ ఉండవు కాబట్టి కనపడదు. సో ఇప్పుడు గోల్డ్ రోలర్ కోస్టర్లో పైకి తీసుకెళ్ళింది, లాస్ట్ టైం మనం పాడ్కాస్ట్ చేసినప్పుడే 1,00,000 వస్తుంది అన్నాం. సో ఈరోజు వచ్చేసింది. సో ఇంక చూడండి, ఇంకో 6-7 yearsలో 2 lakhs కూడా అవుతుంది. సో ఆ రోలర్ కోస్టర్లో పైకి తీసుకెళ్ళినప్పుడు అంతా బాగానే ఉంటుంది, బట్ కింద పడితే మాత్రం చాలా హెవీగా ఉంటుంది. జస్ట్ మార్కెట్ మొన్న ఒక 15% పడితేనే చాలామంది పోర్ట్ఫోలియోస్ అన్ని రెడ్లోకి వెళ్ళిపోయాయి. సో వాలటాలిటీని తట్టుకోవాలి. సో ఎర్లీగా అంటే ఫస్ట్ కొత్తగా వచ్చే వాళ్ళు దాన్ని తట్టుకోలేకపోవచ్చు, కాబట్టి వాళ్ళ హైబ్రిడ్ ఫండ్స్ అనేవి కరెక్ట్. ఎవరైతే లాంగ్ టర్మ్ ఉంటారు, ఈ మనీ మా కిడ్స్ మ్యారేజ్ కోసం, కిడ్స్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం, లేదా ఒక 10 years తర్వాత నేను ఏదైనా కొనాలనుకుంటున్నాను నా రిటైర్మెంట్ కోసం, అలాంటివి ఉన్నప్పుడు కొంచెం ఈక్విటీస్లో కూడా పెట్టచ్చు. ఆ ఈక్విటీస్లో కూడా ఎలా పెట్టాలంటే గో ఫర్ ఫ్లెక్సీ క్యాప్స్ ఆర్ మల్టీ క్యాప్స్, అలాంటి ఫండ్స్లో పెట్టి మనకి ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మనం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇలాంటి రిస్కీ వాటిలో మనం వెళ్ళొచ్చు. లేదు నాకు అసలు ఈ చెప్పేవాళ్ళు ఎవరూ లేరనుకోండి, బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుంది కదా, సో ఆ బ్యాంక్ వెళ్ళండి. జనరల్గా టాప్ 5 ప్రైవేట్ బ్యాంక్స్ కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ ప్రతి వాటికి అయితే వాటి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అయితే ఉన్నాయి. SBI, కోటక్, HDFC, ICICI వీటన్నిటికీ ఓన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా. సో మీరు వెళ్ళి మ్యూచువల్ ఫండ్లో పెట్టాలనుకున్నాను అని చెప్పి ఓకే, వాళ్ళు ఏదో ఒకటి పెడతారు. ఇన్ కేస్ మీకు కరెక్ట్ అడ్వైజర్ దొరికేంతకాలం వరకు మీరు టైం వేస్ట్ చేయకుండా ఉంటారు. సో చాలామంది చేసేది ఏంటంటే టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. సో ఐ హ్యావ్ సీన్ ఏ పర్సన్ 2022లో వచ్చారు, ఆయన దగ్గర ఒక 2 కోట్ల క్యాష్ ఉంది. ఓకే, ఏం చేయాలి అని అడిగారు. సో మొత్తం ప్లాన్ ఇచ్చాం, ఈరోజు మార్కెట్ పడేటట్లుంది, ఈ ఇయర్ మార్కెట్ పడేటట్లుంది అని చెప్పి ఆయన డెసిషన్ పోస్ట్ పోన్ చేసుకున్నాడు. నెక్స్ట్ మళ్ళీ 24లో వచ్చాడు, మళ్ళీ ఏం చేయాలని చెప్పి అడిగాడు, మార్కెట్ పడేటట్లుందని చెప్పి మళ్ళీ డెసిషన్ పోస్ట్ పోన్ చేశాడు. మళ్ళీ మొన్న వచ్చాడు, ఆల్రెడీ మార్కెట్ పడిపోయింది, ఇంకా పడుతుంది అని మళ్ళీ డిస్కషన్ చేశారు. ఈసారి ఏం చేసామంటే మార్కెట్ పడొచ్చండి, మీరు FDలో చేసేయండి ఆ 1 CR. సో మీకు ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ వస్తుంది, దాన్ని మాత్రమే పెట్టండి. ఈయన కనుక ఆ 2 years ముందే కనుక పెట్టుంటే ఆ 1 CR ఆల్మోస్ట్ 1.5 నుంచి 2 CR వరకు అయ్యాయి. బట్ ఏంటంటే టైం వేస్ట్ చేస్తూ ఉంటారు, మార్కెట్ అది జరుగుద్ది ఇది జరుగుద్ది అని. నువ్వు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే నీకు తెలుస్తుంది. అదే మన రిస్క్ తగ్గట్టు కూడా మనకి ఇక్కడ స్ట్రాటజీస్ డిజైన్ చేసుకోవచ్చు. నేను అసలు ప్యూర్లీ నా క్యాపిటల్ సేఫ్ ఉండాలంటే ఒక FDలో లేకపోతే ఒక లిక్విడ్ ఫండ్ లేదా ఒక డెట్ ఫండ్లో పెట్టి ఆ వచ్చే ఇంట్రెస్ట్ని మాత్రం మనం పెడతాం. సో మన క్యాపిటల్ ఎప్పుడు సేఫ్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాము, బాగుంది, రిటర్న్స్ అనేవి చాలా బాగున్నాయి అనుకున్నప్పుడు అక్కడ ట్యాక్స్ కూడా పడుతుంది కదా, ఆ ట్యాక్స్ని రెడ్యూస్ చేసుకోవాలంటే దానికి కూడా ఏమైనా ప్లానింగ్ అనేది ఉంటుందా? ట్యాక్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్ చెప్తానండి, 2018 వరకు మ్యూచువల్ ఫండ్స్ ఇన్కమ్ మీద ట్యాక్స్ లేదండి. ఓకే, 0% ట్యాక్స్.
సో రిచ్ పీపుల్ వీళ్ళందరూ ఈ స్టాక్స్ ఇట్లానే పెట్టేవాళ్ళు. వాళ్ళు అసలు మనం ఏంటంటే శాలరీస్ ఉండవు 20-30% ట్యాక్స్ కట్టారు. వాళ్ళకి అక్కడ క్యాపిటల్ గెయిన్స్ వచ్చేవి, అసలు ట్యాక్సే కట్టలేదు. అదంటే అప్పటి వరకు 2018 వరకు ఏంటంటే రిచ్ పీపుల్ ఎక్కువ ఉండేవాళ్ళు. బట్ అక్కడి నుంచి స్లోగా అవేర్నెస్ పెరిగి కామన్ మ్యాన్ కూడా రావటం మొదలుపెట్టి వెంటనే గవర్నమెంట్ కన్నాడబడింది. సో వీళ్ళందరూ వస్తున్నారని చెప్పి 10% ఒకేసారి 0 నుంచి 10% ప్రాఫిట్ మీద ట్యాక్స్ వేసి, ఆ 10% కూడా అప్పుడు 1 lakh కన్నా ఎక్కువ గెయిన్ ఉంటాయి లాంగ్ టర్మ్లో. లాంగ్ టర్మ్ అంటే ఇక్కడ మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో 1 year కన్నా ఎక్కువ ఉండటం. సో 1 lakh కన్నా ఎక్కువ ప్రాఫిట్ వస్తే 10% కట్టేయాలి. సో అది కూడా తట్టుకొని పెడుతూనే ఉన్నారు. లాస్ట్ బడ్జెట్లో ఏం చేశారంటే దాన్ని 12.5% చేశారు. ఓకే, అంటే మీకు కనుక ఒక 10 lakhs ప్రాఫిట్ వస్తే యూ హ్యావ్ టు పే 12.5%, అంటే 1,25,000 కట్టాలి. సో ఇదేంటంటే రాను పెరగచ్చు. ఎక్కడైతే కామన్ మ్యాన్ కనుక ఎక్కువగా ఎంటర్ అవుతారో వాటన్నిటి మీద గవర్నమెంట్ ట్యాక్స్ ఇస్తుంది. అవేర్నెస్ పెరిగేసరికి అక్కడ పెరుగుతున్నారు, ఇన్కమ్ వస్తుంది, ట్యాక్స్ ఇస్తుంది. సో ఇన్కమ్ని ఈ ట్యాక్స్ని రెడ్యూస్ చేయడానికి మన ఒక 2 స్ట్రాటజీస్ మెయిన్గా వాడచ్చు. సో ఒకటేంటంటే మనకి గవర్నమెంట్ ఒక ఎగ్జామ్షన్ ఇచ్చింది. సో 1.25 lakhs కన్నా ఎక్కువ ప్రాఫిట్ వస్తే దాని మీద ట్యాక్స్ వేస్తాం. ఓకే, సో మనకు ప్రాఫిట్ ఎప్పుడైతే 1.25 lakhs వరకు వస్తుందో ఆ టోటల్ ఫండ్స్ని సెల్ చేసి మళ్ళీ సేమ్ ఫండ్ కొనండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేశారు, ఈ ఇయర్ ఎండ్కి 11.25 lakhs అయింది. ఇది దాటి వచ్చే ప్రాఫిట్ మీద మీరు ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మొత్తం అమ్మేసి మళ్ళీ కొన్నారు సేమ్. మీరు అమ్మేసినప్పుడు ఏమొచ్చిందంటే మీకు 1.25 lakhs ప్రాఫిట్ వచ్చింది. మనకి రూల్ ఏంటంటే 1.25 కన్నా ఎక్కువ ఉంటేనే ట్యాక్స్ కట్టాలి. మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం. మళ్ళీ మీరు సేమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు, అప్పుడు మీకు కొత్త ఇన్వెస్టెడ్ అమౌంట్ ఏమవుతుందంటే 11.25 lakhs అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ 1.25 lakhs వరకు చూడాల్సి వస్తుంది. ఓకే ఓకే. సో ప్రతి ఇయర్ 1.25 lakhs మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇంకోటి ఏంటంటే మార్కెట్ పడినప్పుడు మన వాల్యూ నెగిటివ్లో ఉంటుంది, అమ్మేసి మళ్ళీ కొనేయండి. ఇది జనరల్గా మేము ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్లో ప్రిఫర్ చేస్తాం. ఓకే. సో 30, 28, 27th of March ఏం చేస్తాం అంటే ఎవరెవరు పోర్ట్ఫోలియోస్ని లాంగ్ టర్మ్ కోసం నెగిటివ్లో ఉన్నాయో అందరికీ సెల్ చేపిస్తాం, సేమ్ డే మళ్ళీ కొనిపిస్తాం. అక్కడ జరిగేది ఏం లేదు, సేమ్ అమౌంట్ని ఆ రోజే కొనేసారు, ఆ రోజు అమ్మేశారు, కాబట్టి వాళ్ళకి డిఫరెన్స్ ఉండదు వాల్యూలో. బట్ ట్యాక్స్ పర్స్పెక్టివ్లో ఏమవుతుందంటే ఆయన 1 lakh ఇన్వెస్ట్ చేశాడు, అది ఈరోజు 85,000 అయింది, 85,000కి అమ్మేశాడు, అంటే 15,000 లాస్ వచ్చింది. ఈ లాస్ని మనం ఇన్కమ్ ట్యాక్స్లో క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా ప్రాఫిట్ వస్తే బ్యాలెన్స్ చేయడానికి వాడచ్చు. సో ఈ 2 స్ట్రాటజీస్ కనుక కన్సిస్టెంట్గా మనం క్రియేట్ చేయగలిగితే మనకున్న ఈ 12.5% ట్యాక్స్ని ఒక 7-8%కి రెడ్యూస్ చేయొచ్చు. ఓకే, ఇంకా మనకి లక్ ఇంకా ఎక్కువ మార్కెట్ ఎక్కువ పడితే ఇంకా తగ్గొచ్చు. సో ఇట్స్ హార్డ్ అండ్ మనీ. మనకి మ్యూచువల్ ఫండ్స్లో క్యాపిటల్ గెయిన్స్ చాలామంది మిస్ అవుతూ ఉంటారు. ఈవెన్ మొన్న ఒక కేసు చూసాము, ఆయన 15,000 రూపీస్ ఆల్మోస్ట్ ఒక 10 years పై నుంచి ఇన్వెస్ట్ చేశాడు, ఆల్మోస్ట్ 15 lakhs ఇన్వెస్ట్ చేశాడు. మార్కెట్ మంచి రిటర్న్ ఇచ్చిన ఆయనకు దాదాపు 1 crore వరకు వచ్చింది. సో ప్రాఫిట్ చూస్తే 85 lakhs ఉంది. ట్యాక్స్ ఈరోజు ఉన్న కేసు ప్రకారం వేయాల్సి వస్తుంది. ఆయనకు ఒక 6 లక్షల వరకు ట్యాక్స్ వచ్చింది. ఆయన కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి కష్టంగా ఉన్నాడు. ఇంతకుముందు ఏంటంటే శాలరీలో ఎంప్లాయరే కట్ చేసేవాడు, ఆయనకు నో వరీస్. బట్ మ్యూచువల్ ఫండ్స్ ఏం జరుగుతుందంటే ఎవరు కట్ చేయరు ట్యాక్స్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు మనమే కట్టాలి. సో ఒకేసారి 6 lakhs కట్టాలా అన్న ఫీల్డ్లోకి ఆయన వెళ్ళాడు. అది కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకుంటూ ఉంటే కనుక 6 కాకుండా 2 or 3 అయ్యేది. ఓకే. సో ఇదంతా మనం ప్లాన్ చేసే విధానం బట్టి ఉంటుంది. సో మనం ఏదో యూట్యూబ్లో చూసాం, అక్కడ గూగుల్లో రీసెర్చ్ చేసామంటే వీటన్నిటిని చాలామంది మర్చిపోతారు. ఓన్గా చేసే వాళ్ళందరూ వీటన్నిటిని మర్చిపోతారు. కొంచెం అడ్వైజర్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు మీరు 10 మందిని చూస్తారు కాబట్టి సో ఈ కేసుని మీరు చూడకపోయినా వేరే వాళ్ళ దగ్గర వాళ్ళు చూస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఒక అడ్వైజర్ దగ్గర కానీ ఒక చార్టెడ్ అకౌంట్ దగ్గర కానీ సర్వీస్ తీసుకొని ట్యాక్స్ రిడ్యూస్ చేయొచ్చు. సో అలాంటి టైంలోనే ఒక ఎక్స్పర్ట్ అడ్వైజ్ అనేది అవసరం ఉంటుంది కదా. అంతే కదా, ట్యాక్స్ అనేది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. సో మనం ఓన్గా చేసి చేతులు కాల్చుకోవడం కన్నా ఎక్స్పర్ట్కి ఇస్తే బెటర్. ట్రూ ట్రూ. అండ్ మనం ఓన్గా చేసేదానికన్నా ఎక్కువే కడతాం. మనం అది చేసి చివరికి ఏంటంటే ఎక్కువే కడతాం, ఎందుకంటే మనలో ఎక్స్పర్టైజ్ కాదు ఇది. అండ్ ఒకవేళ మిస్టేక్ చేసామనుకోండి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీసెస్ వస్తాయి. అది చాలా మంది దగ్గర నేను చూసాను, మీ దగ్గర అంత ఆ రోజుల్లో అంత ఇన్కమ్ ఉంది, మీరు ట్యాక్స్ కట్టలేదు. ఈవెన్ నా కేసులో నేను ఏం చేశానంటే మీ ప్రతి ఎక్స్పెన్సెస్కి బ్యాంక్ స్టేట్మెంట్ ప్రూఫ్ తీసుకురమ్మన్నాడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. సో మనం ఇంత జస్ట్ వాళ్ళ అడ్వైజర్ ఫీ పే చేసి వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేస్తారు, వాళ్ళకి స్ట్రాటజీ చెప్తారు. సో అక్కడికి వెళ్ళి తగ్గించుకోవడం బెటర్. అంతేగాని మన ఓన్గా ట్రై చేసి ఒకవేళ రాంగ్ అయితే కనుక పెనాల్టీ ఎక్కువ ఉంటుంది.
ట్రూ. పెనాల్టీ ఇన్ బోత్ వేస్. మనకేంటంటే కట్టాల్సిన ప్రాఫిట్ మీద ట్యాక్స్ పెరుగుతుంది, అండ్ ఒకవేళ రాంగ్ కనుక మన డెసిషన్ రాంగ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతే కట్టాలనుకోండి తక్కువ కట్టామనుకోండి దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఇంకా ఎక్కువ పడుతుంది. సో దాని అడ్వైజర్కి వెళ్ళండి, చార్టెడ్ అకౌంట్ దగ్గరికి వెళ్ళండి. సో దే విల్ డూ దస్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. ఎస్, ప్రాపర్ ప్లానింగ్ అనేది, మేనేజ్మెంట్ అనేది అంతా కూడా, స్ట్రాటజీస్ అనేవి కూడా. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్.